సార్ 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 డీటెయిల్స్ ఆధారించకపోతే మీ ఇష్టం ఓకే అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఘన స్వాగతాన్ని మా పిల్లలు వాళ్ళ యొక్క కరతాల ధ్వనులతో మాత్రమే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. శ్రీమతి ఎన్ మమతమ్మ మేడం గారిని ఇది చిన్న విషయం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంతో సంతోషంగా స్కూల్ పంపిస్తే ఉపవాసంతో రాకోకుండా కడుపు నిండా తిరిగి మంచి చదువు చదువుకొని ఇంటికి వచ్చి వాళ్ళు ఎక్కడైనా పనికి పోయినా కూడా ఒక గంట సేపు ఓర్చుకునే శక్తి ఉండేటట్టు మన లోకేష్ బాబు గారు వాళ్ళ టీం అంతా కూడా రూపొందించడం చాలా గొప్ప విషయం. ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా కూడా మన ప్రాంతాల్లో చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇదే డిగ్రీ కాలేజ్కి నేను పోయిన సంవత్సరం మన ఏదైతే హర్షిత్ చెప్పాడో జనవరిలో రావడం జరిగింది. ఆ అబ్బాయి అడిగాడు కంప్యూటర్ ల్యాబ్ కావాలి, మేము కంప్యూటర్ నేర్చుకోవాలి, కంప్యూటర్ నేర్చుకుంటే మేము భవిష్యత్తులో ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్కి పోతే మాకు ఈజీగా ఉంటుందని ఏదైతే ఆ రోజు చెప్పాడో నిజంగా నాకు కూడా అనిపించింది. ఇప్పుడు ఒక 7వ తరగతి 2వ తరగతి పిల్లల్ని కూర్చోబెట్టి మీరు కంప్యూటర్ని ఆపరేట్ చేయమంటే మాకు రాదు అంటున్నారు. అదే మీరు టౌన్లోనో సిటీస్లోనో పోయి మీరు ఆపరేట్ చేయమంటే కష్టంగా చేస్తున్నారు. దానికి ఏంటి కారణం? మనకి ఎక్కడ కూడా ఇప్పుడే విద్యని ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఒక్క చోట కూడా అన్ని కూడా రాబోయే కాలంలో అన్ని కూడా సౌకర్యాలు కూడా రాబోతున్నాయి. ఇదే కంప్యూటర్ ల్యాబ్ కి ఏదైతే మనం ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ గారు ఇద్దరు కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. అంటే మీకు కొంతమంది పిల్లల్ని మీరు కూడా సెలెక్ట్ చేసి పంపించాలి. వీళ్ళు కూడా కొంతమంది పిల్లలకి 2-3 బ్యాచ్లుగా పెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది చూడండి. వీళ్ళైతే ట్రైనింగ్ మాస్టర్ మీరే చూడండి. వాళ్ళకి నెల జీతం కూడా నేను ఇస్తానని మీ సభాపంగా కూడా తెలియజేస్తున్నా. మనం మన పిల్లల్ని భవిష్యత్తును చూస్తే వాళ్ళు ఎప్పుడైనా కానీ దేశ భవిష్యత్తును చూస్తారు. దేశం బాగుండాలంటే మన పిల్లలు చదువు బాగుండాలి. మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు, చాలా అద్భుతంగా కష్టపడతారు. అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే స్వభావం ఉన్న వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులకు మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైన మనందరి పైన ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ